శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ముందుగా మీకందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజైన అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో మనకు కనువిందు చేస్తుంది. ఈ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి అమ్మను నమ్మి కొలిచిన వారిని కొంగు బంగారులా కాపాడుతూ ఉంటుంది. అలాంటి అమ్మ యొక్క కృప మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము బాలా త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రలో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షడోష విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత. కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసము బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. ఈ తల్లిని త్రిపుర సుందరి దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు, ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తు. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలో ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపముతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాలా త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. బండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతము. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వము యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించారు వారు. అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతము. ఉచ్ఛ్వాస నిశ్వాసకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోల్చుతారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా పిలువబడుతున్నది. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనాదాయాన్ని పెంచుతుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జగన్మాత బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపుర తాపిని ఉపనిషత్తు చెబుతోంది. స్వర్గ, భూ, పాతాళం అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత త్రిపుర సుందరి దేవి. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసము బాలార్చన చేస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి. ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలగి నిత్య సంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకము. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తుంది.
ఈరోజు నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు. త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి దశమహావిద్యలలో ఒక స్వరూపము. సాక్షాత్ ఆదిపరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అని అంటారు. 16 ఏళ్ల వయస్సు కల 16 వివిధ కోరికలు కలది కావున షోడశి అని వ్యవహరిస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పరిపాలించే సుందరి అని అర్థము. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకము. ఈ దేవతలకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతము గలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులలో ఈ దేవత 3 రూపాలలో ఉంటుంది. స్థూల అంటే భౌతికము, ధ్యాన శ్లోకాలలో వివరించబడినది, బహిర్యాగంతో పూజింపబడుతున్నది. సూక్ష్మ అంటే సున్నితము, మూల మంత్రాలలో వివరించబడింది, జపంతో పూజింపబడుతుంది. పర అంటే మహోన్నతము, అంతర్యాగముగా పూజించబడుతున్నది. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి 3 వివిధ శక్తులకు సమాహారము. ఇచ్ఛాశక్తి వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి, జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణువు యొక్క దేవేరి, క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి స్థితి లయలు దేవి యొక్క ఆటలు. బాల్యము దైవత్వంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాలారూపం తర్వాతనే వేర్వేరు కథలు, వేర్వేరు రూపాలు అన్నీ వస్తాయి. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం లభిస్తుంది. అందరిలోనూ దైవాన్ని చూసే భారతీయ సంప్రదాయంలో స్త్రీ శిశువులలో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయము ఈ నవరాత్రుల ప్రారంభం రోజులో మనకు కనిపిస్తుంది. అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాల్లో బాలా త్రిపుర సుందరి దేవి ఆరాధన మొదటిది ఆరాధన అవుతుంది. మణిద్వీపంలో చింతామణి గృహంలో కామేశ్వరులు ఇరువురు ఆనంద పరవశులై ఉన్న సమయంలో సకల దేవగణ ఋషిగణ యోగిని గణాదులు మహాకామేశ్వరుణ్ణి ప్రార్థించి, స్వామి మిమ్ములను పగటి కాలమందు అమ్మను రాత్రి కాలమందు ఆరాధిస్తూ తరిస్తున్నాము. ఒక్క రాత్రి కాలమందైనా తమరిని ఆరాధించాలనేటువంటి కోరిక కలుగుతుంది, అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నారు. అప్పుడు భక్తవశంకరుడైన కామేశ్వరుడు మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాటి రాత్రి కాలము మీకు అనుగ్రహిస్తున్నానని వరప్రదానం చేశాడు. పక్కనే ఉన్న మహాకామేశ్వరి అయిన మహాత్రిపుర సుందరి, నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి నా అనుమతి లేకనే నా కాలమైన రాత్రి కాలాన్ని తమ పూజ చేయుటకు అనుగ్రహించి నన్ను అవమానించాడు. అవమానానికి తట్టుకోలేని మహాకామేశ్వరి మహాకాళి రూపాన్ని దాల్చి అనంత విశ్వాన్ని మింగివేస్తానని చెప్పి శపథాలు చేస్తూ ఉగ్రరూపిణి అయి బిల్వ వృక్షాన్ని ఎక్కి కూర్చుని వికటాట్టహాసాలు చేస్తుంది. అమ్మ ఉగ్రరూపానికి లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. సర్వగణాలు మహాకామేశ్వరుని వద్దకు పోయి, స్వామి ఏమిటి ఈ లీల? మేము మా ఆనందం కోసము మిమ్మల్ని రాత్రికాలంలో ఆరాధించాలని అడిగాము కనుకోండి. తమరు పక్కనే ఉన్న అమ్మ అనుజ్ఞ లేకుండా ఏ విధంగా మాకు అనుజ్ఞ ఇచ్చారు? అమ్మవారికెందుకంత కోపం వచ్చింది? ఆ కోపాన్ని తగ్గించే ఉపాయాన్ని మీరే అనుగ్రహించాలి అని వేడుకున్నారు దేవతలు. అప్పుడు చిరునవ్వులు చిందిస్తూ మహాకామేశ్వరుడు అమ్మవారి ఉగ్రరూపాన్ని స్తోత్రాదులతో శాంతింపచేయమని ఆదేశించాడు. వారు 6 పగళ్ళు 6 రాత్రుళ్ళు అమ్మవారి యొక్క ఉగ్రతత్వాన్ని శాంతింపజేసేందుకు ప్రయత్నం చేసి విఫలురై మహాకామేశ్వరుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు మహాకామేశ్వరుడు కూడా అమ్మ ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు పరిపరి విధాల 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు ప్రయత్నించాడు. అయినప్పటికీ అమ్మ కోపము వృద్ధి అవుతూనే ఉంది కానీ తగ్గుముఖం పట్టలేదు. మహాకామేశ్వరి మహాత్రిపుర సుందరి, నీ అనుజ్ఞ లేక నీ కాలమైన రాత్రి కాలంలో నన్ను ఆరాధించుటకు అవకాశమిచ్చినందులకు గాను ఈ 9 రాత్రుళ్ళు
పగళ్ళు నీ యొక్క ఆరాధనకే అవకాశమిస్తున్నాను. శాంతించి బిల్వవృక్షం దిగివచ్చి లోకాలను ఉద్ధరించు అని ప్రార్థించాడు పరమశివుడు. ఇప్పుడు ఉగ్రకాళి రూపాన్ని ఉపసంహరించుకొని కామేశ్వరిగా మహాకామేశ్వరుణ్ణి చేరింది. ఈ నవరాత్రుల్లో అమ్మకు ప్రియమైన అద్భుతమైన సుగంధ ద్రవ్యాలతో, హరిద్ర కుంకుమ పుష్పాదులతో, సాంబ్రాణి ఉగ్గులను, అగరు ధూపాలతో అమ్మవారిని సేవించిన సంపూర్ణ ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ నవరాత్రి కాలంలో జనుల పాలిట యమదంష్ట్రలు, యముని యొక్క కోరలు ఈ సమయంలో అనేక రకమైన సూక్ష్మక్రిములు విశేషంగా అభివృద్ధి చెంది జీవకోటిని నాశనం చేస్తాయి. ఈ సమయంలో ఈ యొక్క అద్భుతమైన వనమూలిక ద్రవ్యాదులతో అమ్మవారిని ఆరాధించిన రోగభూయిష్టమైన దుష్ట సూక్ష్మక్రిములు అంతమొందించబడి జీవకోటిని రక్షిస్తాయి. అందుచేతనే అమ్మ అనుగ్రహించి ఈ నవరాత్ర వ్రతానికి శ్రీకారం చుట్టింది. ఈ నవరాత్రులలోనే కృతయుగంలో దుర్గాదేవి మహిషాసుర సంహారం చేసినది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించాడు. ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకొని ఆయుధాలు ధరించి విజయాన్ని పొందుతారు. అందుచేతనే ఈ నవరాత్రి వ్రత విశిష్టత చెప్పుట ఆదిశేషుని కూడా తరం కాదు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తర్వాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుకొని ఇలా పూజిస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆరాధిస్తారు. బొమ్మల కొలువు పెట్టడము ఒక ఆనవాయితీ. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసము అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. అలా అమ్మవారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణాదేవి మొదలైన రూపాలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి నవరాత్రుల్లో దర్శనమిచ్చిన అమ్మవారి రూపాలేంటో తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుందాం. బాలా త్రిపుర సుందరి దేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైనది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రము గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రులలో దర్శించి ఆమె అనుగ్రహాన్ని పొందితే సంవత్సరం పొడవునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతో చెప్పింది. అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది. గాయత్రికి సాటి వచ్చే మంత్రం గాని, దేవత గాని, తపస్సు గాని లేవంటారు. అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో సరహస్యంగా ప్రతిష్ఠించబడింది. అందుకనే మరింక ఏ మహాపురాణాల్లోనూ దేవీ భాగవతంలో 16వ కళలకైనా సాటి రానవడం లేదు. ఇందులో ఉన్న ధర్మ ప్రబోధము, మణిద్వీప వర్ణన, దేవీ గీత మరింకెక్కడా లభించవు. అందుచేత దేవీ భాగవతాన్ని పఠించడము, వినడము అత్యంత పుణ్యప్రదాలు, భుక్తిముక్తి దాయకాలు. దీన్ని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. ఆ తల్లి పాదపద్మాల నుంచి రాలిపడిన ఒక రేణువును శిరసావహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు. జగదారాధ్యులు అవుతున్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏం కావాలి? ఆ జగదంబికకు నమస్కరిస్తున్నాను.
ఆ తల్లి సుధా సముద్రంలో, మణిద్వీపంలో, చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సన్నిధిలో నిలిచి బ్రహ్మోషాచ్యుత శాక్రాది దేవతలు, సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు. ఆ తల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక. శౌనకాది మహామునురాల, ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్దేవీ భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగటము, వినిపించే అవకాశము నాకు కలగటము నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే. కనుక ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి ఆరంభిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో ఆలకించండి. శౌనకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిషారణ్యంలో తలదాచుకున్నారు. నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు. మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేపం కోసము పురాణ శ్రవణం చేస్తున్నారు. అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నారు. అందరూ శ్రద్ధాభక్తులతో వింటున్నారు. ఒకరోజు శౌనకుడు, మహానుభావ సూత మహర్షి, అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు. నువ్వు ధన్యుడివి. మీ గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు, పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి. దీనికి తోడు శ్రోతలకు తనువు పులకించేటట్లు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించాయి. మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు. మేమంతా ధన్యులము. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుకు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధువుడు, కైటభుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటూ అటూ ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యము ఉండదంటారు. ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్లలో ఆడుకుంటున్న మనమిద్దరము ఎలా జన్మించాము? జన్మ కారకులు ఎవరు? మన తల్లిదండ్రులెవరో మనకు తెలియలేదు. ఎంత ఆశ్చర్యము! ఇద్దరూ ఇలా చాలాసేపు చర్చించుకున్నారే గాని ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడన్నాడు గదా, మధు, మనము ఇలా నీళ్లలో ఉండటానికి కారణము మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. వీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన ఆ వాగ్బీజము నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై, జితేంద్రియులై, ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలైంది. దర్శనమిచ్చింది. వరం కోరుకోమంది. స్వేచ్ఛామరణము అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. దేవదానవులకు అజేయులము. మన చావు మన అధీనము. మధుకైటభులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్లు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు. స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళ కంటపడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరూ మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు. దుర్బలుడికి ఇంత శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదు అన్నారు. ఇది వీరభోగ్యము. నువ్వు పిరికివాడవు, దిగి పో అని అన్నారు. దానికి పాపం ప్రజాపతి చింతాకులుడయ్యాడు. ఏమి చెయ్యడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడడం లేదు. ఇద్దరూ బలవంతుడు. కొయ్యబారి అలా ఉండిపోయాడు. అప్పుడు బాగా ఆలోచించాడు.
సామభేద దండోపాయాలను బేరీజు చేశాడు. వీళ్ళ బలం ఎంతటిదో తెలీదు. అందుచేత యుద్ధానికి దిగడము మంచిది కాదు. మదమత్తులైన ఈ దుష్టుల్ని పోనీ పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్మలత్వము వీళ్లకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చును. కాబట్టి సామోపయోగము మనకు పనికిరాదు. ఇలా మీదకు వచ్చాక దానము ఫలించదు. ఇక మిగిలింది భేదము. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకొని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుండి కడతేర్చుతాడు. ఇలా నిశ్చయించుకొని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. దీననాథ, హరే విష్ణు వామన మాధవ, నిద్రలే నిద్రలే, భక్తహార్ది హారక, హృషికేశ, సర్వాసాన, జగత్పతి, ఉత్తిష్ట, అంతర్యామిన్, ఆమేయాత్మన్, హే వాసుదేవ, హే జగత్పతియే. పుణ్యశ్రవణ కీర్తన. ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను. గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు. నీ జగత్పాదాల లక్ష్యము నిరాధారము అయిపోతుంది. రక్షించు రక్షించు అని బ్రహ్మదేవుడు ఎంతోసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివశుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలో విరించికి పాలుపోలేదు. ఈ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను? ఎక్కడికి పోను? ఎవరిని శరణు వేడను? ఇలా దిగులు పడుతూ ఉండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగనిద్రనే స్తుతిద్దాము అని అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు. ఆ విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసింది అంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడడం లేదు. కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వశుడయ్యాడు అంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఈ యోగనిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా. జగత్తేమిటి, నేను సరస్వతి, శివుడు పార్వతి అందరం శక్తి అధీనంలో ఉన్నట్టే. సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివశుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగనిద్రలో స్తుతిస్తాను. ప్రసన్నురాలిని చేసుకుంటాను. విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఇలా నిర్ణయించుకొని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాలా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకాలకి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావశుణ్ణి చేశావు. నీ మోహ విలాసాలు లీలలు తెలియతరమా తల్లి. నేనెంత మూర్ఖుణ్ణి, ఎంత మూఢుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, భూతకోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్ కర్తవ్యం నీదే. నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి. నువ్వే నిర్గుణ స్వరూపిణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉన్నావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రిలోకాల్లోనూ నిన్ను సంధిగా ధ్యానిస్తూ ఉంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపదవు నువ్వు, కీర్తిమతివి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివశుడై నా కళ్ళ ఎదుట కనబడుతుంటే ఇంక వేరే ప్రమాణం కావాలా? వేదాత్యాలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి నిర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత? యజ్ఞయాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాశభాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వు. ఆ వరప్రదాయిని, భయభీతుణ్ణి నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటభులు, ఘోరరూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి
తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివశుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు. లేదా ఈ రాక్షసులు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి. నీకు ఏది నచ్చితే అది చెయ్యి. మహామాయ, హరిహరుల కోసము తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావము వాళ్లకు తెలీదు. నాకైనా ఇప్పటికి గదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వివశురాలై నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివని, కామధేనువని నిజంగా తెలుసుకొని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభప్రవృత్తి మొదలైనవి శౌరి గుణాలు. అవన్నీ ఎటుపోయాయో? నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యారు. జగత్తుకి నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్లు యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు. వెలుగులోకి తెచ్చావు. పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నాశనం చెయ్యడానికా? అయినట్లయితే నీ ఇష్టము. దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని అసలు ఎందుకు సృష్టిస్తావు? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టితము. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును. ఇందులో విచిత్రం ఏముంది? మాతా, నీ ఇష్టం. అలాగే కాని నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు. నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి లే, అద్భుత రూపం ధరించు. నన్నో లేదా ఈ రాక్షసులను సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది. కమల సంభవుడు భక్తావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడి కథలో కదలిక వచ్చింది. విరించి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇప్పుడు ఇలా కథ చెబుతుండగా శౌనకాది మహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని, సృష్టి స్థితి లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాము. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వ సమర్థుడని చెబుతారు కదా. అంతటి స్వామి యోగమాయకు వశుడై నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బ్రతికిండి నిశ్చేష్టుడుగా ఎలా అయ్యాడు? ఇది నా సందేహము. విష్ణుమూర్తినే లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరు ఏమిటి? ఎక్కడ, ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పుడు నిద్రా పరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి, వ్యాసశిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహము లతలను ఖండించి సత్యప్రకంపనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంత ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, దేవి భాగవతంలోని కథను గురించి. మిగతా కథను మళ్ళీ వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.